ప్రభుత్వాలు ప్రజల కొరకు మంచి చేస్తున్నారో ఇలాంటివన్నీ చక్కగా చిన్నప్పుడు టీవీల్లో వినిపించేవి. ఇప్పుడు వార్తలు అని మొదలుపెట్టి ఏమండి అరగంట సేపు చదివినా గంట సేపు చదివినా అన్నీ కూడా దుర్వార్తలే. మరణాలు, యాక్సిడెంట్లు, లవ్ ఫెయిల్యూర్లు, భర్తని చంపేసిన భార్యలు, భార్యని చంపేసే భర్తలు, రాజకీయ కుట్రలు, ఇవే ప్రతిరోజు రోజుకి చాలాసార్లు 12 గంటల వరకు కూడా మనం దీని గురించి మనం రాత్రి వరకు వింటున్నాం. 1 గంట వరకు కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వార్తలు అనేసరికి అన్నీ దుర్వార్తలుగా వినబడుతున్న కాలంలోకి మనం వచ్చేసాం కదా. ఇంకెంత విచిత్రం ఏంటంటే మీరు ఈసారి అబ్జర్వ్ చేయండి. ఒక ఆయన వార్తలు చదువుతూ ఉంటాడు, కింద నుంచి స్క్రోలింగ్లో లెటర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. కింద నుంచి స్క్రోలింగ్లో లెటర్స్ వెళ్ళిపోవచ్చు. మా ప్రాంతంలో ఒక విషాదకరమైన సంగతి జరిగింది. మా ప్రాంతంలో, మా తూర్పుగోదావరి జిల్లా దగ్గరలో ప్రమాదం జరిగింది. ఏంటంటే వేటలపల్లెం అనే ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ మందుగూడు సామానాలు తయారు చేసేవాళ్ళు, క్రాకర్స్ తయారు చేసేవాళ్ళు, ఆ ఫ్యాక్టరీ పేలిపోయింది. సుమారుగా 50 మంది చనిపోయారంట. ఏ శవం ఎవరిదో తెలీదు. మాంసం ముద్దల కింద పడిపోయింది. ప్రభుత్వం వారు పరుగులు తీశారు వాళ్ళ దగ్గరికి. విషాదకరంగా ఉంది. విషాదకరంగా ఉందని చూపిస్తూనే బాగా వినాలి, ఇది మంచి వార్త దుర్వార్త? దుర్వార్త, శుభవార్త కాదు ఇది. ఈ వార్త చదువుతున్నారు. ఇప్పుడు వినలేని ఒక గుడ్ న్యూస్ చెప్పాడండి దేవుడు. బాగా వినాలి. గుడ్ న్యూస్ అంటే శుభవార్త, మంచి వార్త. యేసుప్రభు గారు చెప్పిన ఈ వార్త మీరు ఇంతవరకు విన్న శుభవార్తల కంటే, అంటే శుభవార్తలు అంటే శుభవార్తల కంటే, గుడ్ న్యూస్ మీరు ఏం విన్నారు? మీ పిల్లకి పెళ్ళి కుదిరిందో అని విన్నారు, సంతోషం. మీ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారని విన్నారు, మంచి వార్తే. మీకు ఉద్యోగం వచ్చిందని విన్నారు, అది కూడా మంచి వార్తనే. మీకు శాలరీ పెరిగింది, అది కూడా మంచి వార్తే. ప్రపంచంలో, లోకంలో, సమాజంలో ఎన్నెన్నో మంచి వార్తలు, గుడ్ న్యూస్ వింటూనే ఉంటాం మనం. కానీ ఈ ప్రపంచమంతా ఎగిరి గంతేసే మాట చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. చాలా గొప్ప వార్త. గుడ్ న్యూస్ అంటే మన జీవితాల్లో ఇంతకు మించి ఏది ఉండదేమనుకుంటాను నేను. సరా లూకాసు వార్త, రాసిన సువార్తలో 12వ అధ్యాయము 32 నుంచి 34 వచ్చిన వరకు చదివి బాగా ఆలోచించండి. ఈ గుడ్ న్యూస్ మంచి వార్త, శుభవార్త అని చెప్పాను కదా, అది నిజంగా ఎంత మంచి వార్తో మీరు చదువుతుంటే ఆశ్చర్యపోతారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 32 నుంచి. మీకు రాజ్యం చిన్న మంద. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ, దేవుడు చెప్తూ, రాయిస్తూ ఆయన ఏమంటాడంటే, చిన్న మంద మీరు భయపడకండి. ఏమండి, ప్రపంచమంతా ఇంత జనం ఉంటే, ఇన్ని కోట్ల మంది ఉంటే, ఆ కోట్ల మందిలో సత్యం వైపు, దేవుని వైపు, ప్రభు వరకు వచ్చిన వాళ్ళు, ఆనాటి ఇశ్రాయేలీల్లో కానీ, మిగిలిపోయిన యూదుల్లో కానీ, అన్ని జనాంగంలో నుంచి దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు కానీ, ఆ సంఖ్య చూస్తే చిన్నగానే ఉన్నారు కదా. ప్రభుని నమ్ముకున్న వాళ్ళు చిన్నగానే ఉన్నారు. ఇందాక మన ప్రియులు చెప్పినట్టు మిగతా వాళ్ళు ఎందుకు నమ్ముకోలేదంటే, కులం కట్టిపడేసింది, మతం కట్టిపడేసింది, ఏమండి పరువు కట్టిపడేసింది కదా. రకరకాల ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు. పాపం ఆ బానిస సంఖ్యలు తెంచుకుని ప్రభులోకి రావడం అంటే చాలామందికి ఇష్టమేనండి. ప్రభులోకి రావడం అంటే చాలామంది ఇష్టం. మేము అప్పుడప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, అమ్మ ప్రభు నమ్ముకున్నారా అని అడిగితే, మేము నమ్ముకోలేదు బాబు, కానీ ప్రభు గొప్ప దేవుడమ్మా అంటారు. ప్రభు గొప్ప దేవుడు అంటారు కదా. వాళ్ళకి తెలుసు మంచిదని. మరి ఎందుకు రాలేదంటే పాపం వాళ్ళకి ఏవో కట్టుబాట్లు ఉన్నాయి, అలా ఉండిపోయారు. ఇలా ఆలోచిస్తే ఆ రోజు ఆయన్ని వెంబడిస్తున్న ప్రజలను చూసి వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు వినలేని మాట ప్రభు చెప్పాడండి. అది వాళ్ళకే కాదు, ఈరోజు
ఈ దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అది. అది గుడ్ న్యూస్ అండి. ఆలోచించారా? ఏంటది? చిన్న మంద భయపడకండి, మీకు రాజ్యమును అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైపోయిందంట. ఎంతటి శుభవార్త ప్రియులారైతే! దీనికి అర్థం ఏంటో చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. ఏంటి దీనికి అర్థం? చిన్న మంద, మీ దేవుడు మిమ్మల్ని పరలోకం రానివ్వడానికి ఒప్పుకున్నాడు. ఆయన రానివ్వడా? ఇంతకుముందు ఈ పాపులైన ఈ ప్రజలకి, మూర్ఖులైన ఈ మనుషులకి, నరహంతకులకి, దైవదూషకులకి, ఇలాంటి ప్రజలకు దేవుడు పరలోకం ఇవ్వడానికి ఇష్టపడ్డు కదా. చాలా కాలం పాటు దేవుడు మనుషుల పట్ల చాలా భీష్మించుకొని కూర్చున్నాడు. చీటికి మాటికి పాత నిబంధనలు విరుచుకుపడేవాడు కదా. సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేశాడు. సొదొమ గొమొర్రా 2 పట్టణాలన్నీ తగలబడిపోయినాయి, మొత్తం తగలబడిపోయినాయి. అర్థమైందమ్మా? తగలబడిపోతే 2 పట్టణాలు ప్రాముఖ్యమైన పట్టణాలు కనుక 2 పట్టణాల గురించి చెప్పాడు. చాలా ఊర్లు కాలిపోయినాయి. రైట్. జలప్రళయంలో దేవుడు విరుచుకుపడ్డాడు. దాతాను గుంపుని, అభిరాముల గుంపుని భూకంపంలో ముంచేసినప్పుడు దేవుడు విరుచుకుపడ్డాడు కదా. చిన్నదానికి పెద్దదానికి, చిన్న గొడవకి పెద్ద గొడవకి దేవుడు పాత నిబంధన కాలంలో మాటి మాటికి కోపాన్ని ప్రదర్శించేవాడు, కోపపడేవాడు కదా. అలాంటి దేవుడు మనందరికీనంట ఆ కోపాన్ని, ఆ కష్టాన్ని, విన్నారమ్మా, ఆ కోపాన్ని, ఆ దుఃఖాన్ని మన మీద నుంచి తొలగించుకుని, వీళ్ళ మనుషులు కదా, వీళ్ళకి నా రాజ్యాన్ని ఇస్తాను అని ఆయన అంగీకరించాడంటండి. ఎంత బాగుందో చూడండి. ఇది ఏమనుకుంటున్నారంటే ప్రియులారా, ఆయన నిజానికి మనకు పరలోకం ఇవ్వకూడదు. ఎందుకంటే మనం చేసిన తప్పులు ఒకటి కాదు. మనం మనుషులకు కాదు, మనం చేసిన కీడు ఎవరికి? దేవునికి కీడు చేశాం. అన్నం పెట్టిన వాడినే కుట్టినట్టుగా చేశాం. ప్రేమించిన వాడు కడుపు కోసేశాం. దేవుని బిడ్డలారా, మనం దైవ వ్యతిరేకులం, దేవుని మాట వినని వాళ్ళం మనం. అలాంటి దుర్మార్గులైనటువంటి చాలామందికి పోనేలే అనే దేవుని మనసు కరిగితే ఆయన వెళ్ళు నాయనా, ఈ ప్రపంచానికి నేను చెప్పేటువంటి శుభవార్తను నీ నోటితో చెప్పమని చెప్పాడు. అదేంటంటే, చిన్న మంద మీరు భయపడకండి, మీకు రాజ్యమును అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమైపోయింది. ఈ మాట ఎలాగుంటుందంటే,